నమస్కారం స్నేహితులారా, మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఇక్కడ మనం నిజమైన ఆరోగ్యం, నిజమైన ఆనందం మరియు మీ జీవితంలో కొత్త శక్తిని తెచ్చే అసలైన, సులభమైన మార్పుల గురించి మాట్లాడుకుంటాం. మిత్రులారా, ఈరోజు మన అంశం మనలో ప్రతి ఒక్కరితో ముడిపడియున్నది. ఇది చూస్తున్న ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తమ సొంత కడుపు కారణంగా తమ రోజంతా పాడు చేసుకుని ఉంటారని నేను దాదాపు ఖచ్చితంగా చెప్పగలను. నిజమే కదా? మీరు ఉదయం తాజాగా మేలుకొంటారు. మీకు ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటుంది, బహుశా ఒక మీటింగ్ లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్, మరియు మీరు మీ అల్పాహారం తింటారు. ఆ తరువాత అది మొదలవుతుంది. ఆ మందగింపు, ఆ బరువు, ఛాతిలో ఆ ఇబ్బందికరమైన బిగుతు, అది అసిడిటీ అని మీకు తెలుసు. లేదా బహుశా ఆ కడుపులో ఇరుక్కున్న గ్యాస్, అది మిమ్మల్ని ఇబ్బందిగా ఫీలయ్యేలా చేస్తుంది మరియు మీ కుర్చీలో సరిగ్గా కూర్చోనివ్వదు. లేదా ఆ మలబద్ధకం సమస్య, ఆ కడుపు బిర్రుగా ఉండటం మరియు నీరసం అనే భావన, అది మీ శక్తిని మొత్తం లాగేసి మిమ్మల్ని చిరాకుగా మరియు కోపంగా చేస్తుంది. మనమందరం ఈ దశను దాటివచ్చాం. మనం దీనిని జీవితంలో ఒక భాగంగా భావిస్తాం. మనం ఒక యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటాం, ఏదైనా అజీర్ణం కోసం ఉప్పు నీరు తాగుతాం మరియు ఏదోలా రోజును గడపడానికి ప్రయత్నిస్తాం. కానీ మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఆగి ఆలోచించారా? అసలు ఇలా ఎందుకు జరుగుతోంది మరియు ఇది నిజంగా సాధారణ విషయమేనా? సమాధానం లేదు. ఇది సాధారణ విషయం కాదు. ప్రతిసారి కడుపు ఉబ్బరంగా ఉండటం, యాసిడ్ ఏర్పడటం లేదా గ్యాస్ అనిపించటం, ఇది మీ శరీరం సహాయం కోసం పిలుస్తున్న ఒక మార్గం. ఇది ఒక సంకేతం. మీ శరీరాన్ని ఒక అద్భుతమైన కారులాగా భావించండి, ఒక అందమైన, సంక్లిష్టమైన యంత్రం. మరి ఈ కారు ఇంజనేమిటి? అది మీ జీర్ణ వ్యవస్థ, మీ కడుపు, మీ పేగులు. ఇక్కడ నుండే మీ మొత్తం జీవితానికి కావలసిన ఇంధనం, పోషణ, శక్తి అంతా వస్తుంది. ఇప్పుడు మీరు మీ కారులో చెడు నూనె పోస్తే ఏమవుతుంది? లేదా ఇంజన్ చాక్ అయితే, లేదా సైలెన్సర్ జామ్ అయితే ఏమవుతుంది? కారు కుదుపులకు లోనవుతుంది, అది ఎగిరిపడుతుంది, అది వింత శబ్దాలు చేస్తుంది మరియు చివరికి అది ఆగిపోతుంది. మనం మన శరీరంతో కూడా సరిగ్గా ఇదే చేస్తున్నాం. మన ఇంజన్, మన జీర్ణక్రియ బాధలో ఉంది మరియు ఇంజన్ సంతోషంగా లేనప్పుడు మొత్తం కారు, అంటే మన పూర్తి శరీరం, మన మనసు, మన మానసిక స్థితి, ప్రతి దానిపై చెడు ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం అంటే జీవితపు ప్రాచీన జ్ఞానం, అందులో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అన్ని వ్యాధులు, నిజంగా ప్రతి ఒక్క వ్యాధి కడుపు నుండే మొదలవుతుంది. మీ జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు మీ శరీరం ఆహారం నుండి అవసరమైన వాటిని గ్రహించలేదు మరియు అది శరీరంలోని మురికిని బయటకు పంపలేదు. ఈ జీర్ణం కాని ఆహారం, దీనిని ఆయుర్వేదంలో ఆమం అంటారు. ఇది ఒక జిగట విష పదార్థం లాంటిది. ఇది మీ మొత్తం శరీరంలో వ్యాపించి కీళ్ల నొప్పులు మరియు చర్మ సమస్యల నుండి శక్తి లేకపోవటం మరియు చివరికి నిరాశను కూడా కలిగిస్తుంది. కాని శుభవార్త, అన్నింటికంటే మంచి విషయం ఏమిటంటే, ఈ ఇంజన్ను సరిచేయడానికి ఎల్లప్పుడూ ఖరీదైన మందులు లేదా కష్టమైన చికిత్సల అవసరముండదు. దీని పరిష్కారం మందుల దుకాణంలోని ఏదో సీసాలో లేదు, బల్కి అది అక్కడే మీ సొంత వంటగదిలోనే ఉంది. ఇది మన అమ్మమ్మలు, నాన్నమ్మలకు ఎప్పటినుంచో తెలిసిన అవగాహనలో ఉంది. ఈరోజు నేను మీతో కేవలం 5 అటువంటి సులభమైన, పాత మరియు శాస్త్రీయంగా నిరూపితమైన ఇంటి చిట్కాలను పంచుకుంటాను. ఇవి మీ జీర్ణక్రియను పూర్తిగా మార్చేస్తాయి. ఇవి అద్భుత చికిత్సలు కావు మిత్రులారా, ఇవి జీవితకాలతో అలవాట్లు. ఇవి మీ ఇంజన్ను శుభ్రపరుస్తాయి, మీ జీర్ణ అగ్నిని, అంటే జఠమాగ్నిని పెంచుతాయి మరియు మీ జీవితంలో ఆ కోల్పోయిన శక్తిని మరియు తేలికను తిరిగి తెస్తాయి. కాబట్టి ఒక కప్పు టీ తీసుకోండి, బహుశా ఏదైనా హెర్బల్ టీ, మరియు ప్రారంభిద్దాం. మన మొట్టమొదటి హీరో, మీ పేగుల కోసం మొదటి అద్భుత ఆయుధం, మీ మసాలా డబ్బాలో మీ కళ్ల ముందే దాగి ఉంది. అది జీలకర్ర. అవును, సరిగ్గా చెప్పారు. మీరు పప్పులో తాలింపు వేయడానికి లేదా పోపు పెట్టడానికి ఉపయోగించే ఆ చిన్న గింజ జీర్ణక్రియకు శక్తినిధి. కాని మనలో చాలామంది దీనిని తప్పుగా వాడుతున్నారు, లేదా కనీసం దాని పూర్తి ప్రయోజనాన్ని పొందడం లేదు. జీర్ణక్రియ కోసం జీలకర్రను ఉపయోగించే ఉత్తమ మార్గం జీలకర్ర నీటిని తయారు చేయడం. ఇప్పుడు దీన్ని చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి మరియు 2 చాలా అద్భుతమైనవి. మొదటి మార్గం సులభమైన మార్గం. 1 చెంచా జీలకర్రను తీసుకుని దానిని రాత్రంతా 1 గ్లాసు నీటిలో నానబెట్టండి. మీరు ఉదయం లేవగానే అన్నింటికంటే ముందుగా, మీ టీ లేదా కాఫీ కంటే ముందే ఖాళీ కడుపుతో మీరు ఈ నీటిని తాగండి. మరియు కేవలం నీటినే కాదు, ఆ నానిన గింజలను కూడా నమిలి తినండి.
అవి మెత్తగా మరియు నమలడానికి సులభంగా ఉంటాయి. రెండవ మార్గం, మీరు దానిని నానబెట్టడం మర్చిపోతే 1 చెంచా జీలకర్ర తీసుకుని దానిని ఒక గిన్నెలో 2 కప్పుల నీటితో వేసి మరిగించండి. నీరు సగమయ్యే వరకు, అంటే కేవలం 1 కప్పు అయ్యే వరకు దానిని తక్కువ మంటపై మరిగించండి. తరువాత దానిని వడకట్టండి. అది గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి. మీరు దాన్ని హాయిగా తాగగలిగేంతగా, మరియు దానిని గుటకగుటకగా తాగండి. ఈ గోరువెచ్చని జీలకర్ర నీరు మీ శరీరానికి లోపలి నుండి శుభ్రం చెయ్యడం లాంటిది. కానీ ఇది ఎందుకు పనిచేస్తుంది? దీని మాయాజాలం ఏమిటి? అవును, ఇది ఖచ్చితమైన శాస్త్రం. జీలకర్ర గింజలలో థైమాల్ అనే మూలకముంటుంది. ఈ ప్రత్యేక మూలకం ఒక అద్భుతమైన పని చేస్తుంది. ఇది మీ గ్రంథులను, ముఖ్యంగా మీ ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథిని, జీర్ణ రసాలు మరియు పైత్యరసం విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. మీరు ఈ రసాలను మీ ఆహారాన్ని కత్తిరించి చిన్న కత్తిరెలుగా భావించవచ్చు మరియు పైత్యరసాన్ని కొవ్వును విచ్ఛిన్నం చేసే సబ్బుగా భావించవచ్చు. మీరు ఉదయం జీలకర్ర నీరు తాగినప్పుడు మీరు ఒక రకంగా మీ కడుపుతో చెబుతున్నారు, లే శుభ్రపరిచేవారిని మరియు జీర్ణం చేసే బృందాన్ని సిద్ధం చెయ్యి. ఇది మీ ఇంజన్ను రోజంతా సిద్ధం చేస్తుంది. ఆయుర్వేదంలో దీనిని దీపన మరియు పాచన మూలిక అంటారు. ఇది మీ అగ్ని అంటే మీ జీర్ణశక్తిని వెలిగిస్తుంది మరియు ఇది ఆ జిగట ఆమం అంటే ఆ విష పదార్థాలను కాల్చడంలో సహాయపడుతుంది. మనం మాట్లాడుకున్నవి మరియు వాటిని మీ శరీరం నుండి బయటకు పంపుతుంది. దీనిని కార్మినేటివ్ అని కూడా అంటారు. ఇది ఒక శాస్త్రీయ పదం. దీనికి సూటిగా అర్థం ఏమిటంటే ఇది గ్యాస్ను తొలగిస్తుంది. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడనివ్వదు మరియు మీకు కడుపు ఉబ్బరం సమస్యలో చాలా ఉపశమనమిస్తుంది. నేను దీనిని స్వయంగా ప్రయత్నించాను మరియు నేను దీనిని తాగిన రోజులలో నాకు తేలికగా అనిపిస్తుంది. ఉదయం ఆ బరువుండదు మరియు నా ఆకలి కూడా పెరుగుతుంది. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇప్పుడు మన రెండవ చిట్కా వైపు వెళ్దాం. ఇది మీరు భోజనం చేసిన తరువాత తీసుకోవలసినది. మీరు ఎన్నిసార్లు ఒక హోటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ గిన్నెలో సోంపు ఉంచడం చూశారు? మనం దానిని కేవలం నోటిని శుభ్రం చేసుకోవడానికి అని భావించి తింటాం. నేను సోంపు గురించే మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఇది కేవలం నోటిని శుభ్రం చేసే వస్తువు కంటే చాలా ఎక్కువ. ఇది బహుశా ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన జీర్ణక్రియకు సహాయపడే వస్తువులలో ఒకటి. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత చాలామంది చేసే తప్పు ఏమిటంటే మిశ్రీ కలిపిన లేదా చక్కెర పూత వేసిన సోంపు తినడం. లేదు, మీరు సాదా, వేయించిన లేదా పచ్చి సోంపు తినాలి. కేవలం 1 చెంచా సాదా సోంపును మీ మధ్యాహ్న భోజనం తరువాత మరియు మీ రాత్రి భోజనం తరువాత తీసుకోండి. మరియు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దానిని కేవలం మింగకూడదు. మీరు దానిని నమలాలి. దానిని నెమ్మదిగా నమలండి, కనీసం 1 నిమిషం పాటు. తద్వారా దాని మొత్తం రసం మరియు నూనె మీ నోటిలో కరిగిపోతుంది. కాబట్టి మీరు అలా చేసినప్పుడు ఏమి జరుగుతుంది? సోంపు గింజలలో అనేక ప్రత్యేక రకాల నూనెలు ఉంటాయి. ఉదాహరణకు అనెథోల్, ఫెన్షోన్ మరియు ఎస్ట్రాగోల్. ఈ నూనెలకు నొప్పి మరియు తిమ్మిరిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంది. ఇది వినడానికి కష్టమైన పదంలా అనిపిస్తుంది, కానీ దీని అర్థం ఇవి మీ కడుపు మరియు పేగుల కండరాలకు విశ్రాంతినిస్తాయి. మీకు తెలుసా, ఎక్కువగా తిన్న తరువాత కొన్నిసార్లు కడుపులో మెలితిప్పినట్లు లేదా బిగదీసినట్లు అనిపిస్తుంది కదా? అది ఎందుకంటే మీ కడుపు నరాలు సాగుతుంటాయి. సోంపు గింజలు ఆ నరాలతో చెబుతాయి, విశ్రాంతి తీసుకోండి, అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉండండి. దీనివల్ల కడుపులో ఇరుక్కున్న గ్యాస్ సులభంగా బయటకు వెళ్ళిపోతుంది మరియు కడుపు ఉబ్బరం ఫిర్యాదు ఉండదు. మీరు బెలూన్లా ఉబ్బిపోయి పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మీకు అనిపించదు. అంతేకాకుండా ఆయుర్వేద దృక్కోణం నుండి సోంపు తత్వం చల్లగా ఉంటుంది. దీనిని శీతమంటారు. భోజనం చేసిన తరువాత, ముఖ్యంగా వేయించిన లేదా భారీ ఆహారం తిన్న తరువాత మీ కడుపు పిత్తం అంటే వేడితో నిండిపోతుంది. ఇదే వేడి మనకు యాసిడ్ లేదా ఛాతీ మంట రూపంలో అనిపిస్తుంది. సోంపు నమలడం ఆ నిప్పుపై చల్లటి జల్లు చల్లినట్లుగా ఉంటుంది. ఇది కడుపు లోపలి పొరను చల్లబరుస్తుంది, యాసిడ్ను శాంతపరుస్తుంది మరియు ఆహారం హాయిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది అలవాటు చేసుకోవడానికి చాలా మంచి, సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన అలవాటు. ఇప్పుడు మనం 3వ చిట్కాకు వద్దాం.
ఇది ఒక సూపర్ ఫుడ్ అంటే శక్తి నిధి, కానీ ఇది దాదాపు 90% మంది తప్పుగా తింటున్న వస్తువు కూడా. ఇది వారి జీర్ణక్రియను సరిచేయడానికి బదులుగా మరింత పాడు చేస్తోంది. నేను పెరుగు గురించి మాట్లాడుతున్నాను. మనమందరం దీనిని చాలా ఆరోగ్యకరమైన వస్తువుగా భావిస్తాం, మరియు ఇది నిజమే. ఇది ఒక అద్భుతమైన ప్రోబయోటిక్. ఇది జీవించి ఉన్న మంచి సూక్ష్మక్రిములతో నిండి ఉంటుంది. మీకు ఆ ఇంజన్ ఉదాహరణ గుర్తుందా? అవును, మీ పేగులలో కోటానుకోట్ల సూక్ష్మక్రిములు నివసిస్తాయి. దీనిని గట్ మైక్రోబయోమ్ అంటారు. దీనిని ఒక పెద్ద తోటలా భావించండి. మీ వద్ద మంచి సూక్ష్మక్రిములు ఉన్నాయి, అవి అందమైన పువ్వుల లాంటివి. మరియు చెడు సూక్ష్మక్రిములు ఉన్నాయి, అవి అడవి గడ్డి మొక్కల లాంటివి. ప్రోబయాటిక్స్ పెరుగులో ఉండేవి మీ తోటలో మరిన్ని పువ్వులు నాటడం లాంటివి. ఈ మంచి సూక్ష్మక్రిములు మీ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. అవి చెడు సూక్ష్మక్రిములతో పోరాడతాయి. అవి మీకోసం విటమిన్లు కూడా తయారు చేస్తాయి మరియు మీ వ్యాధితో పోరాడే శక్తిని పెంచుతాయి. కాబట్టి పెరుగు చాలా అద్భుతమైన వస్తువు. కానీ మరియు ఇది చాలా చాలా పెద్ద కానీ, ఆయుర్వేదంలో పెరుగు తినడానికి ఒక ఖచ్చితమైన నియమముంది. ఆ నియమం రాత్రిపూట ఎప్పుడూ పెరుగు తినకూడదు. నేను మళ్ళీ చెబుతున్నాను, రాత్రి భోజనంలో ఎప్పుడూ పెరుగు లేదా రైతా తినకండి. ఎందుకు? ఆయుర్వేదం వివరిస్తుంది, పెరుగు గురు అంటే జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది, మరియు ఇది అభిష్యంది అంటే ఇది స్రోతస్ అంటే శరీరంలోని చిన్న చిన్న మార్గాలను మూసివేస్తుంది. రాత్రిపూట మన శరీరం మరమ్మత్తు పనిలో ఉంటుంది, ఆహారాన్ని జీర్ణం చెయ్యే పనిలో కాదు. మన అగ్ని అంటే జీర్ణశక్తి ఆ సమయంలో అత్యంత తక్కువగా ఉంటుంది, ఒక మినుకుమినుకుమనే దీపంలా. మీరు రాత్రిపూట బరువైన చల్లకి పెరుగు తిన్నప్పుడు మీరు ఒక రకంగా ఆ చిన్న మంటపై చల్లటి నీటి బకెట్ పోస్తున్నట్లే. ఆ మంట ఆరిపోతుంది. పెరుగు జీర్ణం కాదు, అది మీ శరీరంలో అలాగే ఉండిపోయి అదే జిగట విషం ఆమన్ను తయారు చేస్తుంది. ఇది మీ మరుసటి రోజు జీర్ణక్రియను పాడు చేయడమే కాకుండా దీనివల్ల కఫం కూడా ఏర్పడుతుంది. ఇది దగ్గు, జలుబు మరియు అలర్జీలను కలిగిస్తుంది. పెరుగు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్న భోజనం. మీ జీర్ణశక్తి అత్యంత బలంగా ఉన్నప్పుడు, సరిగ్గా మధ్యాహ్నం సూర్యుడిలా. మరియు మరో సలహా, దానిని ఎప్పుడూ ఫ్రిడ్జ్ నుండి తీసి చల్లగా తినకండి. దానిని గది ఉష్ణోగ్రతకు రానివ్వండి. ఇంకా మంచిది ఏమిటంటే, అందులో ఒక చిటికెడు వేయించిన జీలకర్ర పొడి లేదా నల్ల మిరియాల పొడి మరియు కొద్దిగా సైంధవ లవణం కలుపుకోండి. ఇది బరువైన పెరుగును లఘు అంటే తేలికగా చేస్తుంది, మరియు మీ ఇంజన్ దీనిని జీర్ణం చెయ్యడం సులభం చేస్తుంది. ఇప్పుడు మన 4వ చిట్కాకు వద్దాం. ఇది వంటగదికి అసలైన రాజు మరియు మీ జీర్ణశక్తిని ప్రజ్వలింపచేసే అత్యంత అద్భుతమైన వస్తువు. నేను అల్లం గురించి మాట్లాడుతున్నాను. ఈ వంకరటింకర వింతగా కనిపించే వేరు పూర్తిగా ఒక ఔషధం. అల్లం యొక్క శక్తి దానిలోని ఒక ప్రత్యేక మూలకం నుండి వస్తుంది. దీనిని జింజరోల్ అంటారు. ఈ మూలకం వాపును అద్భుతమైన రీతిలో తగ్గిస్తుంది. అంటే ఇది మీ కడుపు లోపల ఎలాంటి వాపు లేదా మంటనైనా శాంతపరుస్తుంది. కాని దాని అసలైన మాయాజాలం పెరిస్టాల్సిస్పై ఉంటుంది. ఇది మీ పేగులలో ఆహారాన్ని మీ జీర్ణనాళంలో ముందుకు నడిపించే అలలలాంటి కదలిక. దీనిని ఒక కన్వేయర్ బెల్టులాగా భావించండి. కొన్నిసార్లు ముఖ్యంగా భారీ, జిడ్డుగల లేదా ఎక్కువ తీపి ఆహారం తిన్న తరువాత ఈ కన్వేయర్ బెల్ట్ నెమ్మదిస్తుంది. ఆహారం మీ కడుపులో చాలా ఎక్కువసేపు ఉంటుంది, మరియు ఆహారం ఒకే చోట ఉన్నప్పుడు అది కుళ్ళిపోవడం మొదలవుతుంది. అది చెడిపోతుంది, మరియు ఇదే గ్యాస్, యాసిడ్ మరియు ఆ కడుపులో రాయి పెట్టినట్లు భయంకరమైన బరువును సృష్టిస్తుంది. అల్లం నా మిత్రులారా, ఈ కన్వేయర్ బెల్ట్ కోసం స్టార్ట్ బటన్ లాంటిది. ఇది కడుపును ఖాళీ చేసే వేగాన్ని పెంచుతుంది. అంటే ఆహారాన్ని మీ కడుపు నుండి పేగుల వరకు సరియైన వేగంతో ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మీరు దీనిని ఎలా ఉపయోగించాలి? ఉత్తమ ఆయుర్వేద మార్గం దీనిని ఆకలిని పెంచే వస్తువుగా మీ భోజనానికి ముందు ఉపయోగించడం. ఇది జీవితాన్ని మార్చే చిట్కా. మీ అసలు భోజనం తినడానికి, ముఖ్యంగా మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి సుమారు 15 నిమిషాల ముందు తాజా అల్లం యొక్క చాలా చిన్న పలుచని ముక్కను తీసుకోండి. దానిపై ఒక చిటికడు సైంధవ లవణం చల్లండి మరియు కొన్ని చుక్కల నిమ్మరసం పిండండి. ఆ తరువాత దానిని నమలండి. ఇది ఏమి చేస్తుంది?
ఇది మీ కడుపు మేనేజర్కు ఒక సందేశం పంపడం లాంటిది. ఓయ్, 15 నిమిషాల్లో చాలా ఆహారం రాబోతోంది. అన్ని జీర్ణ రసాలు మరియు యాసిడ్లను సిద్ధం చేసుకోండి. మీరు భోజనం ప్రారంభించే సమయానికి మీ ఇంజన్ ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. మీరు భోజనం తరువాత అల్లం టీ కూడా తాగవచ్చు. కానీ భోజనానికి ముందు ఈ నియమమే మీ అగ్ని అంటే మీ జీర్ణశక్తిని నిజంగా ప్రజ్వలింపజేస్తుంది. మరియు ఇది మీరు ఏది తిన్నా అది సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. చివరిగా మనం మన 5వ మరియు ఆఖరి చిట్కాకు వెస్తాం. ఇది అత్యవసర ఉపాయం. మీ కడుపు కోసం ఒక ఎమర్జెన్సీ హెల్ప్లైన్. ఇది మీరు పెద్ద కష్టంలో ఉన్న క్షణాల కోసం. మీ కడుపులో ఆ తీవ్రమైన గుచ్చుకునే గ్యాస్ ఇరుక్కున్నప్పుడు, మీరు బస్ పట్టుకుని ముడుచుకోవాలని అనిపించేటప్పుడు. ఈ క్షణం యొక్క హీరో ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన గింజ — వాము. భారతదేశంలో ప్రతి అమ్మమ్మ, నానమ్మ, ప్రతి తల్లి వాము యొక్క శక్తిని తెలుసుకున్నారు. ఇది గ్యాస్ మరియు అజీర్ణానికి అత్యంత వేగవంతమైన మరియు అత్యంత ప్రభావవంతమైన చికిత్స. జీలకర్రలాగే వాములో కూడా థైమోల్ ఉంటుంది, కానీ దానికంటే చాలా ఎక్కువ గాఢతలో. ఈ థైమోల్ తక్షణమే పనిచేస్తుంది. ఇది తిమ్మిరిని మరియు గ్యాస్ను వెంటనే తొలగిస్తుంది. ఇది కేవలం యాసిడ్ను శాంతపరచడమే కాకుండా ఇది ఇరుక్కున్న గ్యాస్ను బలవంతంగా నెట్టివేస్తుంది. ఇది దానిని బయటకు పంపుతుంది. దీనివల్ల దాదాపు తక్షణమే ఉపశమనం లభిస్తుంది. దీనిని ఉపయోగించే విధానం చాలా సులభం. మీకు నొప్పిగా ఉంటే అరచెంచా వాము గింజలను తీసుకోండి. మీరు వాటిని నమలవచ్చు, అయితే అవి రుచికి చాలా ఘాటుగా మరియు తీవ్రంగా ఉంటాయి. లేదా వాటిని మీ నోటిలో వేసుకోండి మరియు వెంటనే పైనుండి అరగ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. నీరు గోరువెచ్చగా ఉండాలి, చల్లగా కాదు. వాము మరియు గోరువెచ్చని నీటి ఈ కలయిక ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. 5 నుండి 10 నిమిషాల్లో మీరు ఒత్తిడి తగ్గుతున్నట్లు భావిస్తారు. మీకు త్రేనుపు వస్తుంది లేదా గ్యాస్ బయటకు వెడుతుంది మరియు నొప్పి మాయమవుతుంది. ఇది మార్కెట్లో లభించే ఏ జీర్ణక్రియ టాబ్లెట్ కంటే 1,00,000 రెట్లు మెరుగైనది మరియు వేగవంతమైనది. మీరు వాము నీటిని కూడా తయారు చేసుకోవచ్చు, సరిగ్గా జీలకర్ర నీటిలాగే. 1 చెంచాను 2 కప్పుల నీటిలో మరిగించి, మీకు దీర్ఘకాలికంగా కడుపు ఉబ్బరం ఫిర్యాదు ఉంటే దీనిని తాగవచ్చు. ఇది ఇప్పుడే పిల్లలు పుట్టిన స్త్రీలకు మరియు కడుపు నొప్పి ఫిర్యాదు ఉన్న చిన్న పిల్లలకు ప్రత్యేకంగా మంచిది. ఇది ఆయుర్వేదంలో ఖచ్చితమైన వాతనాశకం, అంటే గాలి లేదా వాతదోషాన్ని నాశనం చేసేది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం మరియు నొప్పికి కారణమవుతుంది. కాబట్టి ఇవి మిత్రులారా, మీ సొంత వంటగదిలోని 5 హీరోలు. జీలకర్ర నీరు మీ రోజును ప్రారంభించడానికి మరియు మీ శరీరాన్ని శుభ్రం చెయ్యడానికి. సోంపు మీ భోజనం తర్వాత నమలడానికి, కడుపును చల్లబరచడానికి మరియు శాంతపరచడానికి. పెరుగు సరళ పద్ధతిలో మధ్యాహ్న భోజనం సమయంలో మీ మంచి సూక్ష్మక్రిములను పెంచడానికి. అల్లం మీ భోజనానికి ముందు జీర్ణశక్తిని వెలిగించడానికి. మరియు వాము తక్షణ ఉపశమనం కోసం మీ అత్యవసర చిట్కా. ఈ చిట్కాలు కష్టమైనవి కావు, వీటికి ఎక్కువ డబ్బు కూడా ఖర్చు కాదు. కానీ వీటికి కేవలం ఒకే ఒక విషయం అవసరం: వీటిని నిరంతరం చెయ్యడం. మీరు దీనిని కేవలం ఒకరోజు చేసి ఇది పనిచెయ్యలేదని చెప్పలేరు. మీరు దీనిని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి, మీ రోజువారీ అలవాటుగా చేసుకోవాలి. మీ శరీరం తనను తాను నయం చేసుకోవాలనుకుంటుంది, మీ ఇంజన్ బాగా నడవాలనుకుంటుంది. మీరు దానికి సరైన సాధనాలు ఇవ్వాలి. ఏదైనా ఒక విషయంతో ప్రారంభించండి. మీకు అత్యంత అవసరమని మీరు భావించే ఆ ఒక్క చిట్కాని ఎంచుకోండి. బహుశా అది ఉదయం జీలకర్ర నీరు కావచ్చు. కేవలం అదే చెయ్యండి, ప్రతిరోజు నిరంతరంగా 1 వారం పాటు. ఆ తర్వాత మీరు ఇదే వీడియోకి తిరిగి వచ్చి నాకు కామెంట్లో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తోందో నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, మీకు తేలికగా అనిపిస్తుంది. మీరు మరింత శక్తివంతంగా భావిస్తారు, మీరు మరింత సంతోషంగా భావిస్తారు. ఎందుకంటే ఒక సంతోషకరమైన కడుపు అంటే ఒక మంచి జీర్ణక్రియ నిజంగా ఒక సంతోషకరమైన జీవితానికి రహస్యం. ఈ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి దీనిని మీరు ప్రేమించే ఎవరికైనా తప్పకుండా పంపండి, బహుశా నిశ్శబ్దంగా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎవరికైనా. మరియు నాకు కామెంట్లో చెప్పండి, ఈ 5 చిట్కాల్లో ఏది మీరు రేపటి నుండి ప్రారంభించబోతున్నారు. లేదా మీ వద్ద కూడా జీర్ణక్రియ కోసం మీ అమ్మమ్మ నాన్నమ్మల స్పెషల్ చిట్కా ఏదైనా ఉందా? దానిని మన ఈ పెరుగుతున్న కుటుంబంతో తప్పకుండా పంచుకోండి. తదుపరిసారి కలిసే వరకు మీ ఇంజన్ను జాగ్రత్తగా చూసుకోండి, మీ శరీరం మాట వినండి మరియు ఆరోగ్యంగా ఉండండి.